ఎంపీ రఘురామకృష్ణరాజు టికెట్పై ఇంకా ఇప్పటికీ స్పష్టత రాలేదు. తెలుగుదేశం పార్టీ ఆయనకి ఎక్కడో చోట అకామిడేట్ చేస్తామని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఒక స్పష్టత మాత్రం రావడం లేదు. ఇప్పుడు తాజాగా మరో ప్రతిపాదన కూడా ప్రచారంలో నడుస్తోంది. ఏలూరు లోక్సభ, నరసాపురం లోక్సభ ఈ రెండు స్థానాల్ని తెలుగుదేశం పార్టీ, బీజేపీ పరస్పరం మార్పు చేసుకొని నరసాపురం ఎంపీ టికెట్ రఘురామకృష్ణరాజుకి ఇప్పించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారంటూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఇది కూడా నిజమేనా, లేకుంటే రఘురామకృష్ణరాజుని మభ్యపెట్టేందుకు చేస్తున్న ప్రచారమా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. నిన్న క్షత్రియ ఆత్మీయ సమ్మేళనంలో రఘురామకృష్ణరాజు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా కూటమి నేతలపైన అసంతృప్తి ఆయన వ్యక్తం చేస్తూ వచ్చారు. మాట్లాడినన్ని రోజులు మాట్లాడించుకున్నారు. ఇప్పుడు టికెట్ అడిగేసరికి మాత్రం ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదంటూ తప్పించుకుంటున్నారు. అసలు తాను ఏ పార్టీలో కూడా ఎందుకు సభ్యత్వం తీసుకోలేదో ఆ నేతలకు తెలియదా, కనీసం కూటమిలోని పెద్దలకు తెలియదా అని కూడా రఘురామకృష్ణరాజు ప్రశ్నిస్తున్నారు. తను ఏదో ఒక పార్టీ సభ్యత్వం తీసుకొని ఉంటే ఆ రోజే తన ఎంపీ పదవి పోయి ఉండేది. అదే జరిగితే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడేవారు, ఎవరు ఫిర్యాదులు చేసేవారు, ఈ విషయం కూటమి నేతలకు చెప్పే తాను ఏ పార్టీలో సభ్యత్వం తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం మాట్లాడినన్ని రోజులు మాట్లాడించుకొని ఇప్పుడు మాత్రం సభ్యత్వం లేదు అంటూ తప్పించుకుంటూ ఉన్నారు అంటూ కూడా రఘురామకృష్ణరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను నరసాపురం నుంచే పోటీ చేయాలి అనుకుంటున్నానని కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. కాకపోతే కొందరు ఉండి నుంచి కూడా ఆయన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తుంది అన్న ప్రచారం కూడా నడుస్తుంది. దీనిపైన కూడా రఘురామకృష్ణరాజు స్పందించారు. తన ఆశ అయితే నరసాపురం ఎంపీగా పోటీ చేయాలన్నది, ప్రజల ఆకాంక్ష మాత్రం అసెంబ్లీలో ఉండాలి అనుకుంటూ ఉన్నారు. సో ఈ రెండింటిలో ఏది జరుగుతుంది అన్నది వేచి చూడాలి. 1-2 రోజుల్లో స్పష్టత వస్తుంది. నాకు చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు న్యాయం చేస్తారు అన్న నమ్మకం ఇప్పటికీ కూడా ఉంది అని రఘురామకృష్ణరాజు చెప్తూ ఉన్నారు.